హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ హబ్. రాగి పిండితోటి స్నాక్స్ గాను, సూపు, లడ్డు ఇలా రకరకాల ఐటమ్స్ని తయారు చేసుకుంటాం. ఈసారి రాగి పిండితోటి బొబ్బట్లని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. అది ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ బొబ్బట్ల కోసం పిండిని తడిపేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పైతోపు చప్పగా లేకుండా స్వీట్గా ఉండడం కోసం ఒక అర స్పూను పంచదార వేసుకుందాం. ఒకసారి అంతా కలిపేసుకొని వాటర్ వేసుకుని దీన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలాగా ఒక నిమిషం దీన్ని ఇలా గట్టిగా ఒత్తేసుకోవాలి. గట్టిగా ఒత్తుకోవడం వల్ల పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. ఇలాగా కలుపుకున్న ఈ పిండి ముద్ద మీద ఆరిపోకుండా ఒక బౌల్ మూతేసుకుని దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగింది కదా, ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పిండిని చిన్న మంట మీదే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. పిండి వేయించిన బౌల్లోనే మనం కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, కప్పు బెల్లాన్ని ఇందులో వేసేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగింది కదా, బెల్లంలో నలకలైనా ఉంటే వడకట్టేసుకోండి. నాకేమీ నలకలేం లేవు. ఈ కరిగిన బెల్లంలో మనం వేయించుకున్న రాగి పిండిని వేసేసుకుని కలిపేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. తర్వాత 2 యాలకుల్ని దంచి వేసుకోవాలి. స్వీట్స్లో ఎలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకుని ఇలా కలిపేసుకుని స్పూను నెయ్యి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ రాగిపిండి మిశ్రమాన్ని ఎదిగే పిల్లలకి, వయసులో ఉన్న ఆడపిల్లలకి ఇది చాలా బలం. ఎముకల్ని గట్టిపరుస్తుంది. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. మనం బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొంచెం మగ్గించుకోవాలి. 2 నిమిషాలు ఇలాగా కంటిన్యూగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన రాగిపిండి మిశ్రమంలో 2 స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ రాగి ముద్దని చేతికి ఆయిల్ రాసుకుని రాగి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని ఈ విధంగా ఒత్తేసుకుని కొంచెం ఆయిల్ రాసుకుని సైజ్ బాల్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బటర్ పేపర్ కానీ ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని ఇలాగా కొంచెం ఆయిల్ రాసేసుకుని దీని మీద మనం తయారు చేసుకున్న ఈ పూరి ముద్దని దీని మీద పెట్టేసుకుని ఈ విధంగా ఒత్తేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న రాగి ముద్దని ఇందులో పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలాగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ రాసుకుని పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని అట్ల రేకుని పెట్టుకుని దానిపైన నెయ్యి వేసేసుకుని వేసేసుకోవడమే, కవర్ తీసేసుకోవడమే. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకుని కాల్చుకోవచ్చు. 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా రాగి పిండితోటి బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు అందరూ తప్పకుండా రాగి పిండితో బొబ్బట్లని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.